అబ్బా ప్లీజ్ మమ్మీ నేను రెడీగా అవ్వాలి. శ్రద్ధతో వస్తే మీకు 10% డిస్కౌంట్ ఇస్తా. గుద్ద గుద్ద గుద్ద. అరే ఎందుకు గుర్తు అమిషా లాంగ్వేజ్ లో ఇది పెరుగు. అయ్యో ఏసీ అయ్యిగా వచ్చేసినావు కదా. అరే మెంటల్ దానే ఇది గైస్, మీరే చూడొచ్చు. Hey guys, welcome back to my channel. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త వ్లాగ్ తోని. ఆఫ్టర్ సో మెనీ డేస్, చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నాను నేను. మస్తు మంది అడిగినారు వ్లాగ్ చేయి అని. బికాజ్ ఛాలెంజ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ తప్ప నేను వ్లాగ్స్ చేస్తాను నేను. సో బేసికల్గా వీఆర్ బ్యాక్ విత్ న్యూ వ్లాగ్ యూ గైస్. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ అ డే అవుటింగ్ విత్ మై ఫ్యామిలీ ఫ్రెండ్. షీఈ్ లైక్ వెరీ డ్యామ్ క్లోజ్ టు మీ అనమాట. మేము చాలా వైబ్ అవుతాం కలిసి. నేను ఇంట్రొడక్షన్ బ్లాగ్లో కూడా చూజన్ ఫ్యామిలీ ఫోటోలో ఆమె ఉండే అనమాట. సో ఆమెతోని నేను లంచ్కి పోతున్నా. ఇట్స్ నాట్ బేసికలీ ఆ లంచ్ కూడా ఇప్పుడైతే, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లేట్ అయిపోయింది. నేను 2కి వెళ్ళేది, ఇప్పుడు నేను 3 o'clockకి వెళ్తున్నా. ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి పోవాలా, ఇంటి నుంచి మళ్ళీ మేము క్యాఫే పోతాం, మళ్ళీ అక్కడి నుంచి మేము మూవీ పోతున్నాం. ప్రియదర్శి కొత్త మూవీ వచ్చింది, సారంగ పాణి జాతకం ఐ గెస్. యా, నేను పేరు నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సో యా, టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఫస్ట్ పోవాలా తినాలా. నేను ఇప్పుడే ఆటో కూడా బుక్ చేసుకున్నాను. సో అప్పటి వరకు మీరు టెంపుల్ వస్తున్నాయి గైస్, వేడి కాబట్టి, సమ్మర్ సీజన్ ఇస్ బ్యాక్. సో అప్పటి వరకు నేను గెట్ రెడీ విత్ మీ చేసిన అంటే నేను ఏం చేస్తా, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వాట్ ఎవర్, అది నేను పెట్టినా అనమాట. సో అప్పటి వరకు మీరు అది ఎంజాయ్ చేయండి. నేను అప్పటి వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లాగ్ చేస్తాను గైస్. సో యాజ్ యూజువల్ నేను మళ్ళీ లేట్ ఉన్నా, నేను లేట్ చేస్తూనే ఉంటా. నేను యాక్చువల్గా అలవాటు చేసుకోవాలి జల్దీ రెడీ కావడం, జల్దీ లేవడం. నేను జల్దీనే లేచిన, నేను నిజం చెప్తాను, నేను లేచిన జల్దీ, కానీ మెల్ల రెడీ కావాలని మెల్ల స్నానం చేసుకొని మెల్ల రెడీ అయినా. అసలు గలీజ్ థింగ్ ఏంటంటే ఈ బ్యాక్ డ్రాప్లో నా షర్ట్ కలిసిపోయింది. ఇది నా షర్ట్ కూడా కాదు, ఇది మా డాడీ షర్ట్. సో ఇప్పుడైతే నేను అమిక్షాతో బయటకు పోతున్నా అనమాట. సో వ్లాగ్ చేద్దాం, లాంగ్ డే, చాలా రోజుల తర్వాత మంచిగా ఇలా ఫుల్ ఎంజాయ్ చేసి బ్రేక్ తీసుకున్నా. లైక్ మంచిగా ఫుడ్ తిని క్యాఫే పోయి మంచిగా ఇట్లా చిన్న ఒక మూవీ చూసి. ఈరోజు ప్రియదర్శి మూవీ రిలీజ్ అయింది, ఇది తెలుసుగా, మూవీ మేనియాక్ కాబట్టి ఇక పోతున్నా. సో ఇప్పుడైతే నేను ఆమెకి 2 o'clock వరకు మీ ఇంట్లో ఉంటానే అని చెప్పిన. గ్యాస్ లేట్ ఎవరు చేశారు? నేను. సో ఇప్పుడైతే 2:30 కూడా కాదు, 2:40 అవుతుంది. నేను వెళ్ళేవా 3:30 అవుతుంది. ఆ పిల్లకి చెప్పాలి ఏమైనా తినేసి కూర్చో అని. కానీ గెస్ వాట్, అది కూడా చెప్పలేదు. సో చెప్పాలా. సో ఎప్పుడైతే నేను రెడీ అవుతున్నా, ఇప్పుడు మీరు అనుకుంటారు ఓ మై గాడ్ పాష్ గర్లీ మొత్తం ఇట్లా స్కిన్ కేర్. నా అట్లాంటి టైప్ కాదు. నాకు స్నానం చేసుకున్నాడే పెద్ద గొప్ప అంత ఫీలింగ్ వస్తుంది. సో నా దాంట్లో ఏమంతా వావ్ మై గాడ్ ఆస్థెటిక్ ప్రోడక్ట్స్ అవి కూడా ఏముండవు, చాలా తక్కువ, బేసిక్ మినిమం కొన్ని ప్రోడక్ట్సే యూజ్ చేస్తాం. సో జల్దీ రెడీ కావాలి గైజ్, లేకపోతే లేట్ అయిపోతుంది. మూవీ అయితే 5:10 ఉంది. మేము పోయి ఇప్పుడు క్యాఫేలో తిని ఫుడ్ రివ్యూ ఇద్దాం, బికాజ్ ఫుడ్ రివ్యూ ఇస్ మ్యాండేట్. సో ఫస్ట్ నేను బేసిక్గా సన్ స్క్రీన్ పెట్టుకుంటాను. సో నేను దీనిది వేరే వర్జన్ వాడతా, కానీ మా అన్న హాస్టల్ తీసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇది వాడుతున్నా. ఫోటోషాపబుల్ గోల్డ్ ప్లస్ వాడతా, అది క్రేజీ ఉంటుంది సన్ స్క్రీన్. బేసిక్గా నేను నార్మల్గా ఏం పెట్టుకోను ముఖానికి, ఓన్లీ ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి సన్ స్క్రీన్ పెట్టుకుంటా, లేకపోతే పాండ్స్ క్రీమ్ పెట్టుకుంటా. బెస్ట్ ఆఫ్ లైఫ్ గైస్, బెస్ట్. మీరు అంతా సీరం నైకా నుంచి ఏమేమో తీసుకొని సీరం పెట్టుకుంటారు, మొత్తం స్కిన్ మొత్తం అయిపోతుంది ఇక. అట్లా ఉండదు గైస్. నా స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. సో నేను ఓన్లీ ఇది పెట్టుకుంటా. ఇది పెట్టుకోకపోతే మహా అంటే నేను సన్ స్క్రీన్ పెట్టుకుంటా. సన్ స్క్రీన్ తర్వాత అంతే ఇక లిప్ బామ్ పెట్టుకొని డైరెక్ట్ పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళిపోవడమే అంతే. నేను ఇంకేం పెట్టుకోను గైస్, నా వల్ల కాదు అస్సలు. మేకప్ అయితే ఇక దూరికి పోతుంది. మేకప్ నేను చాలా తక్కువ వాడతా, నా స్కిన్ సెన్సిటివ్ కాబట్టి. ప్లస్ నాకు నచ్చదు ఇలా ముఖం పైన ఏదో ఇట్లా పెద్ద భారం పెట్టినట్లు అయిపోతుంది గైస్. సో రివ్యూస్ కావాలంటే ఐ స్టోల్ ఇట్ ఫ్రమ్ డాడ్స్ వార్డ్రోబ్. ఇంకా ఇదైతే నా టాపే, కింద షార్ట్స్ కూడా నావే. సో స్క్రీన్ పెట్టుకుంటా. నేను ఇక్కడ చూసి ఎందుకు పెట్టుకుంటున్నా అంటే
ఇక ఇక్కడే ఉంది మిర్రర్ కాబట్టి ఇది అసలు జోక ఏమన్నా అట్లా చెప్తున్నా ఎడ్డాలిక్. మా మమ్మీ ఇప్పుడే వచ్చి పాలు తాగమని పాలు ఇచ్చి పోయింది, తాగిన. ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పాలు, కానీ ఏదో అట్లా కడుపు నింపనికే తాగుతా. లేకపోతే ఐఎమ్ అ పర్సన్ ఎవరైతే ఏం తినకపోతే చక్కెర వచ్చి పడిపోతుంది. సో ఫుల్ సన్ స్క్రీన్ పెట్టుకొని బోరాన్ బ్లాస్ట్ అయిపోవాలా మొక్కం అట్లా ఉండాలా. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకున్నాక నెక్స్ట్ నేను కొంచెం ఈ చిన్న పాండ్స్ పౌడర్ కొంచెం ఇలా ముక్కు ఏరియా కాడ పెట్టుకుంటే కొంచెం డ్రై స్కిన్ కాబట్టి. నాది ఎక్స్ట్రీమ్లీ నాది ఏం స్కిన్ ఏమో గైజ్, అసలు అందరిది వావ్ కొరియన్ స్కిన్ క్లియర్ స్కిన్ ఉంటుంది, కానీ నాది అలాగే స్కిన్ ఉంటుంది. దానికి ఎప్పుడు కావాలో అది అట్లా డాన్స్ చేస్తుంది నా ముఖం పైన, ఇక నన్ను ఏం చేయలేను దానికి. సో ఇప్పుడు అంతే గైజ్, అయిపోయింది, గేమ్ లేదు. నేను ఇది కొంచెం స్వెట్ రావద్దని అండర్ ఆర్మ్స్కి ఇది పెట్టుకుంటా అంతే. ఇక పర్ఫ్యూమ్ కొట్టుకోవడం, ఇక జుట్టు కర్ల్స్ రిఫ్రెష్ చేసుకోవడం అంతే. ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన అనుకో వావ్ శ్రద్ధ అని ఇట్లా ఫుల్ యాస్టెక్ మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ వాడతారులే, నాకేం సూట్ కావు, తీసుకొని కూడా వేస్ట్, పైసలు బొక్క. సో నిన్ననే మా ఇంట్లో పూజ ఉండే అనమాట. ఇంకా మస్తు మంది వచ్చి నాకు మంచి మంచి టిప్స్ ఇచ్చి పోయిండు. గెట్ అ బడ్జెట్ మైక్, ఇది తీసుకో, ఇది తీసుకో, అది తీసుకో. మా డాడీకి వెళ్ళి మా అక్క చెప్పింది గోప్రో కొనియండి అని, ఇక మా డాడీ కొనిపిస్తాడు. నేనైతే నాకు చాలా ఆశ ఉంది గైస్ గోప్రో తీసుకోవాలని, కానీ నాకు ఎట్లా అంటే గోప్రో తీసుకుంటే కూడా సొంతం పైసల నుంచి తీసుకోవాలని ఉంది. నేను ఆల్రెడీ ఫోన్కి పైసలు తగలా పెట్టినా మా వాళ్ళకి. ఓ నేను ఇంకా హ్యాండ్స్కి కూడా లోషన్ పెట్టుకోవాలి గైస్, నేను మర్చిపోయినా. సో నేను ఓన్లీ వ్యాజ్లిన్, అది కూడా కోకోవా బటర్ ఇది వాడతా. లేకపోతే నేను అది వాడతా, ఏది బాత్ అండ్ బాడీ వర్క్స్. బాత్ అండ్ బాడీ వర్క్స్ ఇస్ పర్సనలీ మై ఫేవరెట్ అనమాట. నేను దాని తప్ప ఇంకేం వాడా ఎక్కువ. బాత్ అండ్ బాడీ వర్క్స్ నాకు ఇది చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం. ఇంక ఇది హాఫ్ అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇది నా సెకండ్ డబ్బా అనమాట. నాకు మా అన్న స్కూల్ ట్రిప్ పోయినప్పుడు సింగపూర్కి తెచ్చిండు అనమాట. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మా పెద్ద ఏస్థెటిక్ స్కూల్ అని, ఏం కాదన్నా, జస్ట్ అట్లా తీసుకొని పోయినారు ఎందుకో ఏమో. ఇక మస్తు మంది స్కూల్స్ తీసుకొని పోతారు. సో అప్పుడు నాకు స్టార్స్ది పర్ఫ్యూమ్ తెచ్చిండు, లోషన్ కాదు, పర్ఫ్యూమ్ తెచ్చిండు. ఇక నాకు ఎంత పిచ్చి పిచ్చికి నచ్చిందంటే నేను ఎవ్వరికి ఇవ్వకుండా నేనే వాడుకుంటా కూర్చున్నా. దానిదిగా నేను నెక్స్ట్ లోషన్ ఇంకా పర్ఫ్యూమ్ రెండు తెప్పించుకున్నా. ఇక అప్పటి నుంచి నేను ఇంకా ఏది వాడా, ఇవే వాడతా అనమాట. బికాజ్ చాలా బాగుంటుంది గైజ్, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి బాత్ అండ్ బాడీ వర్క్స్ది స్టార్స్. అంతే అయిపోయింది గైజ్, అంతే మై స్కిన్ కేర్ కమ్ వాట్ ఎవర్ రూటీన్. ఇంకా జుట్టు ఏమంటే ఇప్పుడు నేను కెమెరా బంద్ చేసి మైక్ తీసి కర్ల్స్ రిఫ్రెష్ చేసుకోవాలా. ఇన్ కేస్ మీకు నా కర్లీ హెయిర్ రొటీన్ కావాలంటే మీరు కమెంట్ చేస్తే నేను కర్లీ హెయిర్ రొటీన్ కూడా చేస్తా. వ్యాజ్లిన్ పెట్టుకోవాలా లిప్స్కి ఆర్ లెనేష్. సో బేసిక్గా నేనైతే లెనేష్ వాడతా ఫర్ మై లిప్స్, నాకు చాలా 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 ఇష్టం. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ కర్ల్స్ రిఫ్రెష్ చేసుకోవాలా. నా కర్ల్స్ రిఫ్రెష్ బాటిల్ ఇక్కడ ఉంది గైస్. సో దీంట్లో నేను కొంచెం వాటర్ ఇంకా సీరం కలుపుకున్నా. ఎవ్రీ డే నేను కర్ల్స్ రిఫ్రెష్ చేసుకుంటా నార్మల్గా. ఇంక ఇంట్లో ఇట్లా కొప్పేసుకొని తిరుగుతా, ఎందుకంటే నా వల్ల కాదు గైజ్ రోజంతా ఎవరు 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 చేస్తారు ఇంత హెయిర్ ఓపెన్ పెట్టుకొని. నాకు మాత్రం మొత్తం ఇట్లా చెమట చెమట వచ్చేస్తుంది, అది చిరాకు వేస్తే మొత్తం, నేను చేయను గైస్. సో ఇప్పుడైతే కలుద్దాం. నేను కర్ల్స్ రిఫ్రెష్ చేసుకున్నాక మనం పాలైతే తాగేసినాం. సో స్టార్ట్ అయిపోదాం, ఇంకా లేట్ అవుతుంది, పాపం పిల్ల ఆకలి పైన ఉందేమో. కలుద్దాం గైస్. సో గైస్ రెడీ అయితే అయిపోయినా ఆల్రెడీ, నెక్స్ట్ లెవెల్ లేట్, నెక్స్ట్ లెవెల్. మీకు ఆల్రెడీ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పేసిన, ఇంకా పర్ఫ్యూమ్ కొట్టుకున్నా కానీ చూపించడం మర్చిపోయినా. ఓ షిట్, మీకు వినిపిస్తున్నా లేదా నా చుట్టూ వల్ల. కర్ల్స్ రిఫ్రెష్ చేసుకున్నా, ఇంకా ఎవర్ స్టైలిష్ నుంచి నా ఫేవరెట్ బ్రేస్లెట్ వేసుకున్నా, ఇంకా వాచ్, ఇంకా నా రింగ్స్ ఏదైతే మా మమ్మీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. సో ఇప్పుడైతే నేను అమిత్ షా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నాకు నెక్స్ట్ లెవెల్ లేట్ అవుతుంది. ఆల్వేస్ లేట్ జర్నీకి నేనే ఫస్ట్ ఉంటా. సో ఇది అవుట్ఫిట్. బేసిక్గా నేను సమ్మర్ అవుట్ఫిట్ వేసుకున్నా, కజ్ ఇట్స్ సమ్మర్ గైజ్. నాకు బ్లూ వైట్ పేస్టల్స్ అంత సమ్మర్ అనిపిస్తాయి. సో
యా ఇంకా బ్యాక్గ్రౌండ్ తో కలిసిపోయింది. పోదాం గైస్, ఇక లేట్ అవుతుంది. ఆమె నన్ను నెక్స్ట్ లెవెల్ తిట్టుకుంటా. ఆమె కాకలు అవుతుందంట పాపం, ఎప్పుడే కాల్ చేసి చెప్పింది. సో గైస్, అమిత్ షా వాళ్ళ ఇంటి కింద అయితే వచ్చేసిన. నేనే జల్దీ వచ్చిన, అమిత్ షా లేట్ వచ్చింది. నేనే చాలా జల్దీ వచ్చిన. ఇప్పుడు ఆమె వస్తుంది గైస్, చూడండి. సేమ్ వేసుకున్నాం. ఓ అరే, నా దగ్గర బ్లూ కూడా ఉండే. షేడ్ నో బ్లూ వేసుకుంటుండే గైస్. గైస్ మనం సేమ్ వేసుకున్నాం గైస్. ఎట్లా సేమ్ వేసుకున్నాం మనం? సమ్మర్ కదా, సమ్మర్ వైబ్. శ్రద్ధ కోసం కార్ తీస్తున్నా గైస్, లేకపోతే క్యాబ్ వెళ్ళిపోతున్నా. గైస్ అసలు నేను కార్ తీయవా నా కోసం? గైస్ అసలు నేను ఎంత ప్రౌడ్ ఉన్నట్టు. గైస్ దిస్ ఇస్ ముఖేష్ అంకల్. హాయ్ టు మై బ్లాగ్. వావ్ గైస్, అమిత్ షా కార్ కి స్పైన్ మర్చిపోయింది. ఇది గైస్, ఇది అమిత్ షా అంటే. గైస్ అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్. ఈ స్టాండ్ ఏంది? ఇప్పుడు నువ్వు ఏడబోతే ఇది ఇట్లా పట్టుకొని పోవాలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కాదు అమిత్ షా, జస్ట్ అట్లా ఇన్ఫ్లుయెన్సర్. గైస్ నేను అమిత్ షా ఎట్లా మ్యాచింగ్ చేసుకున్నామో ఏమో. షార్ట్స్ నాకు అలౌడ్ లేదు గైస్, సో నేను జీన్స్ వేసుకున్నా, లేకపోతే షార్ట్స్ వేసుకుంటుండే. ఇట్స్ ఓకే. కిలో మేకప్ వేసుకుంది గైస్ అమిత్ షా. మేకప్ కాదు గైస్, సన్ స్క్రీన్ ప్లస్ నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఐలైనర్. డోంట్ ఓవర్. గైస్ అసలు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది అంటే, అసలు అమిత్ షా బండిని తీయాలి నా కోసం ఈ రోజు. ఇంకా పెట్రోల్ అమిత్ కూడా షా. కొట్టిస్తున్నా గైస్. మా డాడీ చేస్తాడు అవన్నీ, ఈమె కోసం నేను చేస్తున్నా ఇప్పుడు. సో మాకు ఆల్రెడీ లేట్ అవుతుంది మూవీ 5:10 కి. 3:57 కి అయితే మేము క్యాఫేలో ఉంటామంట, కానీ క్యాఫే పక్కనే అని చెప్పింది. క్యాఫే ఇంకా థియేటర్ పక్కన కాదు, ఇక్కడ ఓపెన్ చేయి. కానీ థియేటర్ ఇక మేము సత్వా పోతున్నాం అన్న ఫుల్ ట్యాంక్. సత్వా కూడా పక్కనే కదా. చెరుకు తోటలో చాటడు అట్లా ఫేస్ పెట్టక మీకు. గైస్ మీరు మా అక్క డ్రైవింగ్ స్కిల్స్ కి పట్టించుకోండి. మా అక్క ఒక బిగినర్ అన్నమాట. ఇట్లా ఇట్లా ముంగడు కూర్చుంటా నేను ఉట్టిగా కాదు, హైట్ చిన్నగా ఉందని ముంగట Yeah. చూస్తుంటది. అట్లా చెప్పాలా, ఉట్టిగా అని చెప్పు. గైస్ మీరు ఒక్కసారి చూడండి ఎంత మేకప్ వచ్చిందండి వయ్యారి. బాగుంది గైస్. చైన్ చాలా ప్రిటీ ఉంది. సో గైస్ ఇప్పుడు అమిత్ షా ఎవరంటే మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అన్నమాట. గైస్, ఫస్ట్ టైం బ్లాగ్ లో వచ్చింది అమిత్ షా. నేను శ్రద్ధ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాదు, నేను వైష్ణవ్ ఫ్రెండ్స్. కానీ మా అన్న పెద్ద అయినాక వైష్ణవ్ చాలా ఎక్స్ట్రా కూల్ అయిపోయినాడు, సో నేను శ్రద్ధ ఫ్రెండ్స్ అయిపోయినా. అంటే వైష్ణవ్ కూల్ అయినాడని శ్రద్ధని వేసుకుంది అమిత్ షా. లేదు గైస్, వైష్ణవ్ మమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తుండే యాటిట్యూడ్ వచ్చేసింది వైష్ణవ్. సో గైస్ ఫైనలీ మా అక్క దారి తప్పిపోయింది అనమాట. యాజ్ యూజువల్ దారి తప్పిపోలే, అది ఏడోనో చూస్తున్నా. సో ఇప్పుడైతే మేము సికింద్రాబాద్ లో ఒక కొత్త క్యాఫే ఓపెన్ అయిందంటే అక్కడ పోతున్నాం. వావ్ గైస్, ఏడికి పోతున్నామో తెలియదు మాకు. ఓ ఇప్పుడు సెట్ అయింది. లేదు, అరే మెంటల్ దానే ఇది. గైస్ మీరే చూడొచ్చు ఎంత మోడల్ చేస్తుంది. పాపం మీకు ఆగం పట్టిస్తుంది. ఈమె లేక కార్ తీసింది ఈ రోజు. పాపం కష్టపడి పెట్రోల్ కొట్టించుకొని. అదే కదా చెప్పిన, అప్పుడే సత్వా మాల్ పోయేది లేదా. సో బేసిక్ గా నాకు ఇంకా అమిత్ షాకి అసలు వాడక చిన్నప్పుడు చాలా ఓవర్ ప్రేమ అసలు ఇలా పొంగిపోతుండే. మళ్ళా దాని తర్వాత సమ్ ఏదో కొట్లాట వల్ల 2-3 చిన్న పిల్లల మధ్యలో రావడం వల్ల, సో బేసిక్ గా నేను చాలా జెలస్ కిడ్ ఉంటుండే చిన్నప్పుడు. 2-3 పిల్లలం రావడం వల్ల నేను ఇక అమిత్ షాతో బాండింగ్ వదిలేసి కొంచెం ఆ మ్యాప్ మీ ఫోన్ లో ఓపెన్ చేస్తావా? తప్పిపోతున్నాం మేము 1 minute. బేసిక్ గా వి గేవ్ అప్ ఆన్ న్యూ కెఫే. ఇంక ఇప్పుడు మేము లాస్ట్ ఆప్షన్ పోతుంది కాన్స్, ఎందుకంటే మా అక్క అదే చేస్తుంది. నీకు అడిగి తీసుకొని క్లబ్ తీసుకొని పోతా. సిగ్గుందా అని అసలు నీకు. సో మేము ఇక కొత్త క్యాఫే మేము 10 నిమిషాలు మీరే చూసినారు ఎట్లా తిప్పు. ఫ్లవర్ ప్యాచ్, లేస్ పాయింట్, తిలక్ నగర్, సెకండ్ గ్రూప్. గైస్ బై ద వే ప్రమోషన్ టైం ఇప్పుడు. నాన్ స్పాన్సర్డ్ ఏంది, స్పాన్సర్డ్. ఓకే సారీ స్పాన్సర్డ్ గైస్. రాయాల్సి వస్తుంది యూట్యూబ్ లో స్పాన్సర్డ్ అని ఎడ్దానా. అచ్చా, అంటే నేనే కదా. ఓకే గైస్, సో బేసిక్ గా అమిత్ షా ఫ్యాషన్ డిజైనర్ అన్నమాట. అమిత్ షాకి బ్రాండ్ ఉంది మో బై అమిత్ షా అని. క్రేజీ బట్టలు గైస్, మీరు ఒక్కసారి చూస్తే మీరే మీ బట్టలు చింపుకొని మీ దగ్గర వచ్చి బట్టలు కొంటారు. అట్లాంటి బట్టలు ఉంటాయి. Oh my God. నేను మీకు డిస్క్రిప్షన్ లో ఆమె ఇన్స్టా ఇంకా నంబర్ ఏమన్నా
మీరు ఇంకా డ్రెస్సెస్ మీ ఇష్టంగా మీరు కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు. ఫాలో కండి గైస్, శ్రద్ధ త్రూ వస్తే మీకు 10% డిస్కౌంట్ ఇస్తా. గైస్ నిజంగా ఈమె డిస్కౌంట్ ఇస్తుంది. కాల్ చేసి శ్రద్ధ Message- శెట్టి యూట్యూబ్ ఛానల్ మెసేజ్ పెట్టండి. ఐఎమ్ శ్రద్ధ శెట్టిస్ యూట్యూబర్ ఫాలోవర్ ఫ్యాన్ అని పెట్టండి. స్క్రీన్ షాట్ పంపించండి మీరు ఆమె యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని. ఐ గివ్ యూ 10% ఆఫ్. వావ్ గైస్, మీకు ఇంత మంచి ఆఫర్ ఇక్కడ దొరుకుతుంది కానీ యూట్యూబ్ ఛానల్ త్రూ మీకు మంచి బట్టలు దొరుకుతాయి. నిజంగా ఎస్థెటిక్ ఉంటది గైస్. మీరు ఇక వేసుకుంటేనే ఇక వెబ్సైట్ జూడియో అంతా వేస్ట్ కొన్ని సంథింగ్ న్యూ మీరు ట్రై చేయవచ్చు. మోబై అమిషాకి రండి, మొత్తం క్రేజీ 10% డిస్కౌంట్ అంటే మజాగా, మీకు మజా వస్తుంది గైస్. తీసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అవన్నీ పెడతా, ఆమె పేజ్ ది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఎవ్రీథింగ్. ఇక మేము లాస్ట్ కి ఇక వచ్చి కాన్స్ లో పడ్డాం. పడలేదు యూజువల్ పడతాం ఇప్పుడు. అంటే నాకు హేట్ ఏం లేదు గైస్ కాన్స్ పైన, తిని బోర్ కొట్టింది నాకు. అసలు లేట్ ఎందుకు అయింది తెలుసా? ఎందుకండి మా నానమ్మ టైం వస్తుంది అగైన్. ఇక్కడ బట్టలు పెట్టకు, అక్కడ పెట్టకు, ఇక్కడ ఓకు, అక్కడ ఓకు, అక్కడిక్కడ అక్కడిక్కడ అని మా నానమ్మ ఇస్ ఫర్ ఎవర్ థింగ్ శ్రద్ధ లైఫ్ లో గైస్. అంతే గైస్. ఇక మా నానమ్మ వల్ల లేట్ అయింది. ప్లస్ మా మమ్మీ నేను హెడ్ వాష్ చేస్తున్నా అనుకోని మా మమ్మీ నా బట్టలు ఈ టీ షర్ట్ అవన్నీ ఇస్త్రీనే కొట్టలేదు. నువ్వు కొట్టుకోవాలి శ్రద్ధ టీ షర్ట్ అవన్నీ. మమ్మీ ఎందుకు కొడుతుంది గైస్? ఇప్పుడు నేను ఎంత బిజీ ఉంటా గైస్, ఇక నేను ఇస్త్రీ చేయడం నేర్చుకోవాలి లైఫ్ లో. ఎందుకు బిజీ? వై ఆర్ యు బిజీ? ఐఎమ్ బిజీ బికాస్ వ్లాగ్ చేసి ఎడిట్ చేసి దానికి అప్లోడ్ చేయాలా. ఇంకా నేను చాలా ఇన్కన్సిస్టెంట్ ఉంటున్నా గైస్. ఇవాళ రేపు నేను నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ పోస్టింగ్ చేస్తా పక్కా ప్రామిస్. కేసర్లో వస్తుంది. హెయిర్ లీవ్ చేసుకోవాలా, పోనీ పెట్టుకోవాలా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సో గైస్ వి ఎండెడ్ అప్ ఇన్ కాన్సోల్ లాస్ట్ కి. యా, బికాస్ శ్రద్ధ ఏదో కెఫే చూపించింది కానీ దాని లొకేషన్ మాకు అర్థం కాలే. ఇంకా టైం లేదు కాబట్టి మూసుకొని ఇంటి పక్కన ఉన్న కాన్స్కి వచ్చేసినాం. సో ఇప్పుడైతే కాన్స్కి వచ్చినాం. నేను కాన్స్ ఒక 10 సార్లు వచ్చిన గైస్, నిజం చెప్తున్నా. నేను 10 సార్లు కంటే ఎక్కువనే వచ్చిన. నా ముఖం వస్తుంది. రోజు వెజ్ తింటున్నాం ఎందుకంటే ఓ ఇది కెమెరా చూసుకోలేమా మనం? లే అదేంది అంత ఇప్పి నువ్వు గింబెలు ఇప్పి ఉట్టి కెమెరా తిప్పుకోవచ్చు కదా శ్రద్ధ. లే. సో అమిషా వెజ్ తింటుందంట ఎందుకంటే ఆమె మొక్కుకుంది సంథింగ్ ఫర్ అ మంత్. సో ఇక నాకు కూడా చూసినారా గైస్, చెల్లికి కూడా వెజ్ తినిపిస్తుంది, అందుకే సిగ్గులేదు. మేము పనీర్ టిక్కా, పిజ్జా, ఇంకా ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేసినాం. ఫ్రైస్ తిందాం అనుకున్నాం. మేము ఫ్రైస్ తిందామని చెప్పింది కానీ నాకు ఆనియన్ రింగ్స్ టేస్ట్ చేయాలని, కాన్స్ ఎప్పుడు టేస్ట్ చేయాలి. అచ్చా ఇందులో ఎప్పుడు టేస్ట్ చేయలే, ఉట్టి అన్నెసరీ కాన్ఫిడెన్స్ లో చెప్పేసినాము. మళ్ళా అమిషా బయట వస్తే అడ్వెంచర్ చేయాలా. అడ్వెంచర్ ఓకే. యా గైస్ ఇక్కడ ఓకే ఓకే. కెమెరా ఆన్ చేయండి. నేల్స్ లేవు, పోదాం ఒక రోజు నేల్స్ వీడియో. నెక్స్ట్ వీడియో నెయిల్స్ కాంటెంట్. అమిషా నెయిల్స్ చేపిస్తుంది. నేనైతే నార్మల్ నెయిల్ పెయింట్ పెట్టుకుంటా గైస్. ఇట్లా ఈమె వేపిస్తుంది ఇద్దరికి. స్పాన్సర్డ్ బై శ్రద్ధ ఉంది గైస్. మా అక్క వేరే అక్కలు మాత్రం చేపిస్తారు, వాళ్ళే దాబిట చేపిద్దామని. మా అక్క ఏమో ఉల్టా. అక్క ఇస్ బ్రోక్ గైస్, దట్స్ ద ఇష్యూ. అందుకే 10% ఆఫ్ మో. అది మీ పైన ప్రేమతోనే, ఎందుకంటే మీరు శ్రద్ధ ఫాలోవర్స్ కాబట్టి. శ్రద్ధ మింట్ జింజర్ లెమనేడ్ తెప్పించుకుంది. టేస్ట్ చేస్తారు ఫస్ట్ అమిషా. లేను అది నేను పెడితే మొత్తం లిప్స్టిక్ అంటిపోతుంది దానికి. ఇట్ ఈస్ గర్ల్ హుడ్. ఓకే, ఏం కాదు, మంచిగా రిఫ్రెషింగ్ ఉందా సమ్మర్? మెంటల్ ఉంది. మింట్ జస్ట్ జింజర్ ఎక్కువ వేసేసిండు. జింజర్ వేసేది. యాక్చువల్లీ జింజర్ చాలా ఎక్కువ ఉన్నది గైస్. సో గైస్ ఆనియన్ రింగ్స్ నేను ఈ బౌల్, వాళ్ళు వైట్ బౌల్లో మాయో వేసిండ్రు గైస్. నేను ఇది మొత్తం ఇట్లా సాస్ ఇట్లా కర్డ్ ఎట్లా ఇస్తారో అట్లా అది నేను అనుకున్నా. అది ద టేస్ట్ చేద్దాం. సార్ క్రీమా, సోర్ క్రీమ్. ఇట్స్ నాట్ సోర్. నువ్వు మూవ్ పెట్టుకొని సోర్ ఇది పెట్టకండి గైస్, డిలీట్ ఇట్. గుడ్ గర్ల్స్ గైస్, మేము ఇవే చేయడం కోసం. అమిషా లాంగ్వేజ్ లో ఇది పెరుగు. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. Welcome back to Car Vlog with Amiksha and Shraddha.
గైస్ ఇప్పుడే కాన్సూల్ అయితే తిన్నాం, నో ఆప్షన్, సో కాన్సూనే పోయినాం. ఇక నాకైతే పిజ్జా ఒకేష్ అనిపించింది, ఆనియన్ రింగ్స్ బాగానే ఉండే. నీ కమిష ఇప్పుడైతే మూవీ పోతున్నాం, 5:10 మూవీ, 4:42 అవుతుంది. ఇక్కడ నుంచి సత్వ ఒక 10-15 minutes ఉంటుంది కాబట్టి అన్నమాట. కాబట్టి అంటున్నాం, మెంటల్ ఎక్కింది నాకు కాన్సూన్. రేటింగ్ ఎంత ఇస్తావు ఆనియన్ రింగ్స్ కి? I guess 8. 8. నేను 8.5. ఇంకా పిజ్జాకి ఐ వుడ్ గివ్ ఒక 7. ఇంకా కొంచెం స్పైసీ ఉండే చాలా, అసలు స్పైసీనే లేకుండే. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అవంతా వేసుకున్నాక కొంచెం బెటర్ ఉండే అనమాట. గ్లాస్ పెట్టుకోవాలా బ్రో అసలు. సో గైజ్ మీకు ఒకటి లిప్ గ్లాస్ చూపిస్తా, అమిక్షాది, ఏదైతే నాకు చాలా ఇష్టం, బబుల్ గమ్ ఫ్లేవర్. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. నిజంగా చెప్తున్నా, ఇట్స్ నాట్ లైక్ లిప్ బామ్ కూడా, ఇట్స్ లిప్ ఆయిల్. సో ఇదన్నమాట లిప్ సీరమ్ స్క్వాల్ అండ్ బబుల్ గమ్ బై పిలిగ్రిమ్. ఇది నాకు చాలా శ్వేతకు స్పాన్సర్ చేయండి. యా ప్లీజ్ డూ దట్. నాకు ఇదైతే పర్సనల్ గా చాలా ఇష్టం. ఈ అప్లికేటర్ కూడా మెటల్ ఉంది కాబట్టి వెరీ ప్రిటీ. దీని టేస్ట్ అయితే లెజర్, ఇట్లా లిప్స్ కి పెట్టుకుంటే బబుల్ గమ్ లెక్క వస్తుంది గైస్, నాకు అందుకే ఇష్టం. It has flavor options కూడా guys, strawberry and kiwi అనుకుంటా. నేను ఒక వ్లాగ్ లా అయినా వీడియోలా నేను సో గైస్ ఇవంతా ఒక 100 times చెప్తా, అలవాటు కావాలా గైస్. మళ్ళా గైస్ ఇప్పుడైతే మూవీ పోతున్నాం, ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. మళ్ళా గైస్ నేనైతే మూవీస్ ఎక్కువ ఐమాక్స్ ప్రసాద్ అనే ప్రిఫర్ చేస్తాం, లేకపోతే సెకండ్ ఆప్షన్ ఇస్ సత్వ. ఎందుకంటే రెండిట్లా క్వాలిటీ, సౌండ్, బేస్ అవంతా నేను ఐమాక్స్ పోక అయితే ఇయర్స్ అయిపోయింది. ఛానల్ నాకు ఛానల్ లో రాగానే హ్యాపీనెస్ అయితే. సత్వ మాల్ కి అయితే వచ్చేసినాం. బ్యూటిఫుల్ సన్ లైట్ అనమాట. నేను బ్లాగ్ చేయగానే సన్ లైట్ పోతుంది వస్తుంది. ఇప్పుడు వరకు అది ఎంతగానో వచ్చింది The sun is sunning guys. అండ్ వీఆర్ గర్ల్ ఇస్ గర్లింగ్. నేను మాల్ ఎప్పుడు పార్కింగ్ చేయాలి న్యూ బ్లాగ్ కాన్ చేయండి, సమీక్ష పార్కింగ్ జరిగి రాదు వచ్చు గైస్, కానీ నేను మాల్ ఎప్పుడు చేయలేదు. మాల్ ఇస్ టూ ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకో. ఎందుకు ఇప్పుడు రిస్క్ ఇట్లా కింద భయపడేది లేదు గైస్, ఏమొద్దు. మీకేమైతుంది అని భయం రావు, అదేమంటారు అంట. ఏం కాదు, నేను మంచిగా నడిపిస్తా ఉన్నాడు. నాకు అమిక్ష పైన కాన్ఫిడెన్స్ ఉంది గైస్. అండ్ బ్యాక్ విత్ కాంటెంట్, అమిక్ష విత్ ఫుల్ కాన్ఫిడెన్స్. చెప్పిన కదా గైస్ మీకు వచ్చి పార్కింగ్ అని 10 minutes ఓవర్. ఇంకా పార్కింగ్ చేయలేదురా, స్లోప్ తీయడం కాదు, ఇక్కడ పార్కింగ్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. వీడు మళ్ళా ముంగడి చెప్తాడు, అరే గుద్ద అరే ఎందుకు గుర్తు పిచ్చా అయిపోయి. ఇయో దీనికి అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్. అవునేనా అయింది గైస్. థియేటర్ కి అయితే వచ్చినాం. ఆమె లొల్లి పెట్టుకుని మాత్రం జల్దీ సీట్స్ సెలెక్ట్ చేయడానికి మేము చూస్తున్నాం. మనం జల్దీ సెలెక్ట్ చేయండి, మేము కూడా వెయిట్ చేసినాం ముంగట ఆమె కోసం 5 minutes. ముంగట అయినా ఆమె ముంగట ఇంకో కోడ్ ఉండే. ఇప్పుడు మేము వచ్చి కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఓపెన్ కావాలి. ఇది మా స్క్రీన్ ఫ్రీ ఓషన్స్, ఇంకా ఓపెన్ కావాలి. మేము వెయిట్ చేస్తాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు ఊహించని అద్భుతం జరుగుతుంది. Guys, welcome back to Shraddha's YouTube channel and we're in the interval ఇప్పుడు. The movie was shit crazy. అమ్మాను నేను ఇంకా షిట్ ఉంది అనుకున్నాలే గైస్. చాలా అంటే చాలా బాగుంది, చాలా మైండ్ రిలీఫ్. So much fun, so much laughter. చాలా అంటే చాలా బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ ఇస్ మై ఫేవరెట్. ఇంకా చాలా ఎంటర్టైనింగ్, చాలా కొత్త స్టోరీ లాగా అనిపించింది నాకైతే. నేను ఎక్కడ చూడలేదు ఏ మూవీలో ఈ కాన్సెప్ట్ లోనైతే ఏం తీయలేదని నాకు అనిపించింది. సేమ్ నాకు కూడా, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ కి ఎంత నచ్చింది అంటే ఇంకా నాకు ముంగటికి ఇంకా చూడడానికి ఎక్సైట్మెంట్ అవుతుంది అనమాట. అంత కంట్రీలో ఉన్నావు బేటా. నెక్స్ట్ లెవెల్. వావ్, విజయదేవరకొండ
Vijay Devarkonda is favorite. No guys, But all favorite anymore. మీకు ఫేవరెట్ కాదేమో, బట్ నాకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ అల్లు అర్జున్, తర్వాత అందరు. అల్లు అర్జున్ ఇస్ ఇప్పుడైతే మూవీ కథమైంది, నాకైతే చాలా amazing guys. Same. Do watch it. సేమ్ నాకు కూడా చాలా నచ్చింది. టు బి ఆనెస్ట్ ప్రియదర్శి It యాక్టింగ్ was అయితే a నెక్స్ట్ new లెవెల్. story. Everything was amazing guys. Same. Watch it. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చిన అనమాట. ఇట్స్ బీన్ లైక్ 10 minutes. సో ఐ ట్రైడ్ ఫిల్మింగ్, ఎంతవరకు అంటే అంతవరకు. ఐ ట్రైడ్ ఫిల్మింగ్ ద హోల్ డే. యాక్చువల్గా హోల్ డే కాదు, హాఫ్ డే. సో స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే నా వల్లనే లేట్ అయింది. నేను జల్దీనే లేచిన, కానీ నేను టైం పాస్ చేసుకుంటా కూర్చున్నా. జల్దీ జల్దీ రెడీ అయ్యేది ఉండే, బట్ మా నాన్నమ్మతో టైం పాస్ చేసి కొట్లాడి అదంతా అయిపోయినాక ఇంకొకటి ఏమైందంటే, ఇంకొక క్యాఫే వెళ్ళేది. మేము లాస్ట్కి కాన్సు ఎండ్ అప్ అయినాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి. ఇంకా మాకు 5:10కి మూవీ ఉండే. సో యా, మేము కాన్సు పోయినాం, తిన్నాం. ఫుడ్ ఓకే ఉండే, వెజ్ తినాల్సి వచ్చింది ఎందుకంటే ఆ పిల్లకి మొక్కు ఉండే మోడల్కి. ఇంకా మళ్ళా దాని తర్వాత మూవీ పోయినాం. మొత్తం దినంలో ఏమైనా బెస్ట్ థింగ్ ఉంటే గైజ్ మూవీ ఉండే. ప్రియదర్శి యాక్టింగ్, ఓ మై గాడ్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండే గైజ్, నిజం చెప్తున్నా. మస్ట్ వాచ్ మూవీ. అంటే మీకు ఇట్లా డైలీ లైఫ్ నుంచి రిలీఫ్ కావాలా, నెక్స్ట్ లెవెల్ మీకు నవ్వాలని ఉంది అంటే ఈ మూవీకి కంపల్సరీ పోండి. అంత క్రేజీ ఉంది. అంటే ఫుల్ కామెడీ మూవీ గైస్, కామెడీ డ్రామా ట్విస్ట్. అసలు ట్విస్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. మొత్తం మూవీ మీకు ఇట్లా అవుతుందా, నెక్స్ట్ ఏంది, ఓ మై గాడ్ షిట్ అవునా ఇదా అని. సో మూవీ అయితే చాలా బాగుంది. మూవీ తర్వాత ఫిల్మ్ చేసినామంటే ఇంకా ఇంత క్రౌడ్ ఉండే. ప్లస్ లిఫ్ట్ దగ్గర లాస్ట్ ఫిల్మ్ చేసిన, పార్కింగ్ నుంచి కంటిన్యూ చేద్దామంటే బండి తీయడానికి రాలే మోడల్కి. సో మేము అట్లా ఇంటికి వచ్చేసినాం అనమాట. నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్నా. మొత్తం తినామంటే హాఫ్ డే అయితే నేను ఫిల్మ్ జర్నీకి ట్రై చేసిన, ఎంతవరకు అయితే అంతవరకు. మేబీ ఇట్ విల్ లుక్ లైక్ మోర్ లైక్ అ కార్ బ్లాగ్, కానీ ఐ ట్రైడ్ బ్లాగింగ్. సో ఇప్పుడు బిగినర్ కదా గైజ్, ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు అవుతుంది మొత్తం దినం బ్లాగ్ జర్నీకి, బయట లోపల ఇంట్లో అట్లా. సో స్టార్టింగ్లో మీరు నాకు క్షమించవచ్చు, ఏం కాదు, మీ ఫేవరెట్ యూట్యూబర్ కాబట్టి. సో ఇప్పుడు వరకు అయితే ఇంతే. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇంకా ఐ నో ఐఎమ్ వెరీ ఇన్కన్సిస్టెంట్. నేను అస్సలు కన్సిస్టెన్సీయే మెయింటైన్ చేస్తలే బ్లాగింగ్లో. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వాళ్ళు ఇట్లా అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఐ ప్రామిస్ 3 vlogs కంపల్సరీ నేను వేయడానికి 101% ట్రై చేస్తా. మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో వస్తా మీకోసం. సో యా, టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కర్వీ బ్రౌన్ గర్ల్ ఏకేఏ శ్రద్ధా శెట్టి, మీ ఇంటికి తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.